వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. ఒక న్యూస్ చూద్దామండి. నిన్న వచ్చిన న్యూస్ జస్ట్ ఐఎమ్ షేరింగ్. ద ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చింది 23rd, నిన్న 23rd కదా, 10:32 AM. న్యూస్ ఏంటి అంటే తెలంగాణ హైకోర్ట్ రిజెక్ట్స్ టీజీపీఎస్సీ ప్లీ, క్యాండిడేట్స్ లోకల్ స్టేటస్ ఫర్ ఏడబ్ల్యూ పోస్ట్ అప్హెల్డ్. ఓకే, టీజీపీఎస్సీ ఏం ఆర్గ్యూ చేస్తుంది అంటే టీజీపీఎస్సీ ఆర్గ్యూడ్ దట్ సిన్స్ ద క్యాండిడేట్ స్టడీడ్ 1 to 6th class in Andhra Pradesh and did not complete 4 consecutive academic years in Telangana ending with class 7, he was ineligible for the local status. ముచ్చట ఏంటిదంటే ఒక అబ్బాయి ఫస్ట్ నుంచి 6th క్లాస్ వరకు ఆంధ్రప్రదేశ్లో చదివాడు, 7th క్లాసు తెలంగాణలో చదవలేదు. అయితే టీజీపీఎస్సీ ఏమంటుందంటే వీళ్ళకి నేను లోకల్ స్టేటస్ ఇవ్వదలుచుకోలేదు, హీఈస్ ఇనెలిజిబుల్ టు రైట్ తెలంగాణ స్టేట్ ఎగ్జామ్స్ అని చెప్తుంది అనమాట. అయితే ఆ అబ్బాయి ఏమో కోర్టుకెళ్ళి నేను బీటెక్ ఇక్కడే చదివాను, ఇక్కడ ఉంటుంది చూడండి, ది క్యాండిడేట్ కంటెండెడ్ దట్ బీటెక్ బీయింగ్ ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ ఫర్ ద పోస్ట్ వాజ్ రిలవెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అండ్ దట్ హీ హ్యాడ్ కంప్లీటెడ్ ద రిక్వెస్టెడ్ పీరియడ్ ఆఫ్ స్టడీ ఇన్ తెలంగాణ. ఇది ఆ అబ్బాయి వాదించాడు అనమాట. కోర్టు ఏమందంటే సపోర్ట్ చేసింది. ఓకే, కోర్టు ఈయన్నే సపోర్ట్ చేసి ఏమంటుందంటే ఈ ఈ ఈ ఎగ్జామ్కి కావాల్సిన క్వాలిఫికేషన్ ఈయన దగ్గర ఉంది, ఈ ఫస్ట్ నుంచి 6th క్లాస్ వరకు ఆంధ్రప్రదేశ్లో చదివాడు, ఈ 7th క్లాస్ చదవలేదు అనే దాన్ని మీరు పట్టించుకోవద్దు, ఈయన ఎలిజిబుల్ ఫర్ ద ఎగ్జామ్ అని అనిందనమాట. ఓకే, ఇదే దీంట్లో కూడా మెన్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఈ తెలంగాణ దిశ పేపర్లో కూడా ఉంది, ఉన్నత విద్య బట్టే స్థానికత 7వ తరగతి నిబంధన సరికాదు అని చెప్పింది టీజీపీఎస్సీకి హైకోర్టు మొట్టికాయలు. ఓకే, సూపర్ టీజీపీఎస్సీకి. చూద్దాం సూపరా కాదా. ఓకే, ఏంటంటే దిశ తెలంగాణ బ్యూరో ఉద్యోగ నియామకాల్లో స్థానిక అభ్యర్థి నిర్ధారణ విషయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనుసరిస్తున్న తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. వివరాల్లోకి వెళ్తే టీజీపీఎస్సీ 2022లో జారీ చేసిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నోటిఫికేషన్ సంబంధించి పల్లా నిశాంత్ అనే అభ్యర్థి స్థానికతపై వివాదం నెలకొంది. ఓకే, నిశాంత్ 1 నుండి 6వ తరగతి వరకు ఆంధ్రప్రదేశ్లో చదివాడు, కానీ ఏడబ్ల్యూ పోస్టుకు కావాల్సిన కనీస అర్హత అయిన బీటెక్ తదితర ఉన్నత విద్యను తెలంగాణలో పూర్తి చేశాడు. ఓకే, అయితే 2018 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లోని పేరా 7 ప్రకారము పోస్టుకి అవసరమైన కనీస విద్యార్హత లేదా 7వ తరగతి, ఈ రెండిటిలో ఏది ఎక్కువైతే దాన్నే ఏది తక్కువైతే దాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని చెబుతూ టీజీపీఎస్సీ అతడిని నాన్ లోకల్గా ప్రకటించింది. దీనిపై అభ్యర్థి సింగిల్ బెంచ్ జడ్జిని ఆశ్రయించగా అతడికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ రిట్ అపీల్ దాఖలు చేసింది. ఈ అపీల్పై సుదీర్ఘ విచారణ జరిపిన ధర్మాసనం టీజీపీఎస్సీ వాదనను తోసిపుచ్చింది. ఒక పోస్టుకి అవసరమైన కనీస విద్యార్హత పరీక్ష, ఉదాహరణకు బీటెక్ ముగిసే నాటికి వరుసగా 4 ఏళ్లు స్థానికంగా చదివి ఉంటే అతడిని లోకల్ అభ్యర్థిగానే పరిగణించాలని తేల్చెప్పింది. 7వ తరగతి నిబంధనను చూపుతూ ఉన్నత విద్యా మండలి నిబంధనను 4 ఏళ్ల నిరంతర విద్య అర్ధరహితం చేయవద్దని కమిషన్ హితవు పలికింది. ఓకే, నిశాంత్ లోకల్ అభ్యర్థినని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ చివరికి టీజీపీఎస్సీ అప్పీల్లో ధర్మాసనం కొట్టివేసింది. ఓకే, ఇది వెరీ గుడ్. ఇది ఒక్కటి కూడా విందాము, అయిపోతుంది జస్ట్. ఉద్యోగ నియామకాల్లో స్థానికత నిర్ధారణకు టీజీపీఎస్సీ అనుసరిస్తున్న భిన్న పోకడలను హైకోర్టు తప్పుబట్టింది. 2022 ఏఈల నియామకం కోసం జారీ చేసిన నోటిఫికేషన్లో 1 నుంచి 7వ తరగతి వరకు ఏపీలో చదివారన్న కారణంగా స్థానికతను నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ నిశాంత్ అనే అభ్యర్థి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సింగిల్ జడ్జి పిటిషనర్ స్థానికుడిగా పరిగణలోకి తీసుకోవాలంటూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ అప్పీలు దాఖలు చేసింది. 7వ తరగతి వరకు చదివి ఉండాలన్న టీజీపీఎస్సీ వాదనను పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలో ఉన్నత విద్యనభ్యసించిన అభ్యర్థులకు డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సుల ఆధారంగా జరిగే నియామకాల్లో అన్యాయం జరుగుతుందని పేర్కొంది. తద్వారా నియామకాల్లో నిబంధనల లక్ష్యం దెబ్బతింటుందని పేర్కొంది. తెలంగాణలో ఉన్నత విద్య అభ్యసించిన వారిని ఇతర ప్రాంతంలో ప్రాథమిక విద్య అభ్యసించారంటూ తిరస్కరించడం సముచితం కాదంది. పిటిషనర్ స్థానికతకు సంబంధించి టీజీపీఎస్సీ ఇచ్చిన వివరణను తిరస్కరిస్తున్నామని పేర్కొంది. పిటిషనర్ స్థానికత నిర్ధారణలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ అప్పీలును కొట్టివేసింది.
రైట్. ఇప్పుడు అర్థమైంది కదా ముచ్చట. సో ఆ కోర్టు ఏమంటుందంటే మీరు సెవెంత్ క్లాస్ సిచ్యువేషన్ వదిలేసేయండి. ఈ ఎగ్జామ్ కి సంబంధించిన డిగ్రీ లేకపోతే ప్రొఫెషనల్ విద్యార్హత ఆయనకు ఉంది కాబట్టి ఆయన ఎలిజిబుల్ అంటుంది. మరి మరి టీజీపీఎస్సీ ఆ నిబంధన ఏమైనట్టు ఇప్పుడు? అంటే దీని ప్రకారం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో కర్ణాటక అభ్యర్థి, కర్ణాటక స్టూడెంట్ మన తెలంగాణలో డిగ్రీ చేస్తే, ఇంజనీరింగ్ చేస్తే ఆయన ఎలిజిబులా? ఆయనకి లోకల్ స్టేటస్ ఇస్తారా అండి? ఇప్పుడు దాని మీనింగ్ అదే కదా. కర్ణాటక అభ్యర్థి వచ్చి లాస్ట్ 6 ఇయర్స్ ఇక్కడే చదువుతాడు, అతనికి ఎలిజిబిలిటీ ఇద్దామా? ఎలిజిబిలిటీ ఇచ్చి లోకల్ స్టేటస్ ఇద్దామా అండి? ఇంకొక కేసు చెప్తా నేను. మేము ఇంజనీరింగ్ కాలేజ్ చదివినప్పుడు మా దగ్గర చాలా మంది ఇరాక్ నుంచి వచ్చి చదివేవాళ్ళు. వాళ్ళు కూడా ఇంజనీరింగ్ ఇక్కడే చేసేవాళ్ళు, అండ్ ఎంబీఏ కూడా ఇక్కడే చేసేవాళ్ళు. ఇంజనీరింగ్ అంటే ప్రొఫెషనల్ కోర్సే కదా. సివిల్ డిపార్ట్మెంట్లో చాలా మంది ఉంటారు, మీరు వెళ్ళి చూసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు కూడా ఇక్కడే చేశారు కాబట్టి వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఇద్దామా? అంటే టీజీపీఎస్సీ కోడ్ చెప్పింది అనమాట, ఇప్పుడు వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉందన్నమాట. వాళ్ళు ఇక్కడ చదవలే, సెవెంత్ క్లాస్ వరకు చదవలే, కానీ వాళ్ళకు కూడా ఇక్కడే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇదేం పద్ధతి? అంటే అసలు యాక్చువల్గా అంటే లోకల్ స్టేటస్ అనే దాని మీద మీనింగే పోయినట్టు కదా. లోకల్ స్టేటస్ దాని మీద మీనింగే పోయినట్టు. మరి ఆ లెక్కన చూస్తే అసలు ఈ మల్టీ జోన్ కాన్సెప్ట్ ఉంది కదండి, మల్టీ జోన్ కాన్సెప్ట్ కూడా తీసేయాలి ఆ లెక్క ప్రకారం చూస్తే. ఇప్పుడు తెలంగాణలో నీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇఫ్ ఐ గెట్ ఫస్ట్ ర్యాంక్ ఆల్సో, మీరు మల్టీ జోన్ కాన్సెప్ట్ క్రియేట్ చేశారు కదా. ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పటికీ వాడికి ఒకవేళ వాడి జోన్లో ఆ పొజిషన్ లేకపోతేనంట, హీ కెనాట్ గెట్ ద పొజిషన్. అసలు ఈ మల్టీ జోన్ కాన్సెప్ట్ తీసేయాలి మరి అలాంటప్పుడు. ఇప్పుడు అసలు తప్పేముందండి మల్టీ జోన్ కాన్సెప్ట్ తీసేస్తే? ఇప్పుడు ఆదిలాబాద్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడు కింద వనపర్తిలో తీసుకుంటాడు, లేదా వనపర్తిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఆదిలాబాద్, మొత్తం హోల్ స్టేట్కి మీరు మీరు ఫ్రీ చేయాలి కదా. మరి అది కూడా చేయాలి కదా మరి. అట్లా అంటే అసలు మీరు మీరు నాన్ లోకల్స్కి ఏమో లోకల్ పొజిషన్ని క్రియేట్ చేస్తున్నారు మెల్లిగా. ఏది? విద్యార్హత అనే ఒక పాయింట్ని తెచ్చి నాన్ లోకల్స్కి యు ఆర్ మేకింగ్ దెమ్ ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ ద టీజీపీఎస్సీ ఎగ్జామ్స్. జస్ట్ లైక్ హౌ యూ డిడ్ very very intelligently by introducing GO 29, the general candidates who are more in the system are being pushed into the merit list by creating a GO 29. GO 29 అనేది సాధారణమైన వ్యక్తులకు అర్థం కాదని వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ గా తయారు చేసిన సిస్టమ్. ఇది కూడా అట్లనే ఉంది. నాన్ లోకల్ పీపుల్ కి విద్యార్హత వాడు ఏదైనా చేయొచ్చు, కానీ హౌ హౌ కమ్ హీ బీ ఎలిజిబుల్ ఫర్ ద తెలంగాణ లోకల్ ఎగ్జామ్స్ అండి? ఇది అసలు ఆలోచించాలి కదా. ఇప్పుడు ఎవరో ఎన్ఆర్ఐస్ వచ్చి ఎన్నక చెప్పినా కదా, ఎన్ఆర్ఐస్ వచ్చి ఇక్కడ చదివితే వాళ్ళకి లోకల్ స్టేటస్ ఇస్తావా? యాజ్ పర్ ద టుడేస్ కోర్ట్ జడ్జిమెంట్ దాని మీనింగ్ అదే అవుతుంది. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్ కదండి. ఇది ఇది ఏ విధంగా అవుతుందో నాకైతే అర్థమవుతలేదు. మరి ఆ లెక్క ప్రకారం ఇది కూడా తీసేయండి, మల్టీ జోన్ కాన్సెప్ట్ కూడా తీసేసేయండి. మల్టీ జోన్ కాన్సెప్ట్ తీసేస్తే ఎంత ఫ్రీగా ఉంటుంది అంటే అంత ఫ్రీగా ఉంటుంది. నాకైతే అసలు మల్టీ జోన్ కాన్సెప్టే ఇష్టం ఉంది. అరే ఎందుకండి, ఇప్పుడు నీ డిస్టిక్కే నువ్వు పనిచేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఏఎస్ యూపీఎస్సీ ఉంది, హోల్ హోల్ కంట్రీ ఈజ్ యువర్స్. నువ్వు నీ కంట్రీని ప్రేమిస్తావు, కానీ నేను ఓన్లీ నా డిస్టిక్ని ప్రేమిస్తా, నా రాష్ట్రాన్ని ప్రేమిస్తా అని కాదు కదా. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ హోల్ యూపీఎస్సీ కదా. మరి మీరు కూడా అట్లనే చేయండి. ఏమవుతుంది? మల్టీ జోన్ వన్లో మల్టీ జోన్ కాన్సెప్ట్ తీసేసినాం అనుకో, వాడికి ఎక్కడైనా ఇవ్వండి పోస్టింగ్, యూ కెన్ గివ్ దెమ్ పోస్టింగ్ ఎనీవేర్. మరి అదెందుకు చేయట్లేదు? దీనికేమో మీరు ఇంత ఇంత డివైడ్ చేసి పేరుకేమో 563 పోస్టులు అని బయట కనబడతాయి పెద్దగా. దాన్ని దాన్ని డ్రిల్ డౌన్ చేసుకుంటే మనం యాక్చువల్గా ఎలిజిబుల్ అయింది 35 పోస్టులకి. మిగతా చూడడానికేమో 563 పోస్టులు కనబడతాయి, కానీ యాక్చువల్గా నీవు మల్టీ జోన్ చూసుకొని దాంట్లో నీ విద్యార్హతలు చూసుకొని, ఇప్పుడు నాలాంటి వాడు చూసుకుంటే ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఆర్టీఏ పోస్టులు కానీ డిఎస్పీ పోస్టులు కానీ అన్ని డ్రిల్ డౌన్ చేస్తే గట్టిగా 20 కూడా రావు. మరి అది కూడా రాంగ్ కదా. అండ్ సెకండ్ థింగ్, నాకు చాలా ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే టీజీపీఎస్సికి
చుక్కెదురు అన్నారు కదా కోర్టు. లాస్ట్ వన్ ఇయర్ 1.5 year గా చూసుకుంటే అన్ని అన్ని కేసులు టీజీపీఎస్కి సపోర్ట్గా వచ్చినాయి. మనము నెత్తి నోరు మొత్తుకొని సార్ గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయి, జియో 29కి కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ లేదు చెప్పండి సార్ అంటే చెప్పలేదు. టీజీపీఎస్సి తనంతకు తానే ఆ, వాళ్ళ అఫిడవిట్లో మేము నాన్ లోకల్స్కి రిజర్వేషన్ పాలసీ ఇచ్చినాము అని వాళ్ళే మెన్షన్ చేశారు. ఈవెన్ అప్లికేషన్ ఫామ్లో కూడా నాన్ లోకల్స్కి ఇది వచ్చింది, నువ్వు ఈబీసీయా ఎస్సీయా కేటగిరీ అది ఎస్టీ ఇవి అంటే క్యాస్ట్ వచ్చింది. నాన్ లోకల్స్ రాగానే ఆటోమేటిక్గా దే 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 షుడ్ బి మార్క్డ్ యాజ్ ఎ జనరల్. బట్ అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసినప్పుడు దాంట్లో దే హ్యాడ్ అన్ ఆప్షన్ టు సెలెక్ట్ వెదర్ దే బిలాంగ్ టు ఈడబ్ల్యూఎస్ఆ బీసీయా అట్లా కూడా సబ్మిట్ చేశారు. మళ్ళీ టీజీపీఎస్సీ వాళ్ళ అఫిడవిట్లో క్లియర్గా మెన్షన్ చేసింది, మేము నాన్ లోకల్ 5% స్టేటస్కి కూడా మేము ఆ, ఈ ఏది క్యాస్ట్ పరంగా కమ్యూనిటీ పరంగా ఇచ్చినామని వాళ్ళే మెన్షన్ చేశారు. అసలు ఏందండి, ఇన్ని ఇన్ని చేసిన అన్నిటికీ టీజీపీఎస్సీకి ఫేవరబుల్గా వచ్చింది. ఈ ఒక్క కేసుకి మాత్రం టీజీపీఎస్సీకి రివర్స్గా వచ్చింది. అర్థమవుతుందా దీంట్లో మ్యాటర్? అంటే ఇక్కడ మనం కోర్ట్స్ అని ఏం అనొద్దు, కానీ మనకి దూరం నుంచి చూస్తే అర్థం అవ్వాలి కదా ఏం ఏం జరుగుతుంది, వాట్ ఈస్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. నాన్ లోకల్స్కి ఇది చాలా 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 బెనిఫిట్ అయ్యే ప్రక్రియ. ఇక నాన్ లోకల్స్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అంతా నేను అవసరం లేదు కదా, వీ డోంట్ హ్యావ్ టు ప్రతిసారి అది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు కదా. కానీ కనబడుతుంది కదా, పీపుల్ ఆర్ రికగ్నైజింగ్, పీపుల్ ఆర్ రియలైజింగ్. ఈ కోర్టు కేసు మీరు జడ్జితో చెప్పించినంత మాత్రాన అది ఆ, దాన్ని ఏమంటారు, అది అంతా మనకి అనుకూలంగా ఉన్నట్టు కాదు కదా. ఎన్నో సందర్భాలలో కోర్ట్స్ జడ్జిమెంట్సే వాళ్ళే చెప్పారు, ఆర్టికల్ 136 132 ప్రకారము ద జడ్జెస్ తప్పు చెప్పొచ్చు, లేకపోతే వాళ్ళు చెప్పిన దాన్ని రివ్యూ చేసుకోవచ్చు అని చాలా సందర్భాలలో వాళ్ళ జడ్జెసే చెప్పారు. మరి ఇదేమి ప్రక్రియ నాకు అర్థం అవ్వట్లేదండి. దిస్ ఈజ్ ఇప్పుడు ఇప్పుడు నాన్ లోకల్స్ అందరు పండగ చేసుకుంటారు, నాన్ లోకల్స్ అందరు పండగ చేసుకుంటారు. అసలు ఇప్పుడు ఇక ఆ కాన్సెప్టే లేదు, ఇక తెలంగాణ లోకల్ ఐట్ అనే కాన్సెప్టే లేదు. మళ్ళీ మీరు ఏం చేశారు, 1967 ఆ టైంకి తీసుకుపోయారు కదా. ఇప్పుడు ముల్కీ అని మంచి జెంటిల్మెన్ అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు ఏమైందంటే, ఆంధ్రలో మీరు చదవండి ఆ బుక్, 1960sలో 56లో జెంటిల్మెన్ అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు 60sలో ఏమవుతుందంటే వీళ్ళందరూ కూడా దొంగ సర్టిఫికేట్లు తీసుకొస్తారు. మేము ఇక్కడనే ఉంటున్నాము, ఇక్కడనే చేసినామని దొంగ సర్టిఫికేట్ తీసుకుంటే జాబులు కొట్టేస్తారు, సెక్రటేరియట్లో జాబులు కొడతారు. తెలంగాణ మూమెంట్ మంచిది అయితే మీకు తెలుస్తుంది ఇవన్నీ. అది అప్పుడు అట్లా చేసిరు, అప్పుడు అప్పుడు జాబులు కొట్టేసి ఈజీగా పేపర్లే కాబట్టి ఎంఆర్ఓలు వాళ్ళు సంతకాలు పెట్టేసి ఇచ్చేసారు. కానీ ఇప్పుడు కొంచెం టైట్ చేసారు, ఇప్పుడు అంతా ఈజీ కాదు. కానీ ఈజీ కాదు కానీ ఇంకొక విధంగా తీసుకొస్తున్నారు. ఏది మెల్లగా ఇట్లా విద్యార్హత. ఇప్పుడు డిగ్రీ ఇందాక చూసినాం కదా వీడియోలో, డిగ్రీ లేదా ప్రొఫెషనల్ అన్నారు కదా. మరి గ్రూప్ 1కి కూడా డిగ్రీయే కదా మినిమం, గ్రూప్ 2 కూడా మినిమం డిగ్రీయే కదా. సో ఇప్పుడు వాళ్ళు అదే అంటారు, మేము కూడా సార్ మాది ఇంజనీరింగ్ ఇక్కడనే జరిగింది, తెలంగాణలో జరిగింది, నేను ఎంబీఏ కూడా తెలంగాణలో చేసిన, మరి మేము కూడా మీ గ్రూప్ 1లకి మేము కూడా లోకల్ స్టేటస్ వస్తాం సార్ అంటాం. అప్పుడు ఓకేనా, ఒప్పుకుంటాం అప్పుడు? ఇప్పుడు కోడ్ చెప్పింది అట్లనే ఉంది, దే ఆర్ ఆల్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ ఎలిజిబుల్ ఆల్ అంటే నేను ఆంధ్రాలోనే అంటలే, ఈవెన్ పంజాబ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు, ఈవెన్ కర్ణాటక వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఏమండి ఇది ఏం స్టేటస్, నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది చదివినప్పుడు. సరే మాట్లాడదాం అనిపించింది ఒకసారి. ఏమన్నా ఎక్కడన్నా నేను మిస్టేక్ ఉంటే చెప్పండి, ఐ విల్ రెక్టిఫై. బట్ బయట నుంచి చూస్తే మాత్రం క్లియర్గా తెలుస్తుంది, ఇట్ ఈస్ ఏ వెరీ 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 ఫేవరబుల్ జడ్జిమెంట్ టు ద నాన్ లోకల్స్ అండ్ దే కెన్ ఈజీలీ ఎంటర్ తెలంగాణ జాబ్స్ సిస్టమ్. ఈజీగా ఎంటర్ అయ్యేదానికి ఒక ఒక మార్గాన్ని క్రియేట్ చేసి పెట్టిరు. ఇప్పుడు ఇదే మార్గము, ఇది ఒక చిన్న లీక్ అనమాట. దిస్ లీక్ విల్ గో అండ్ హిట్ ద నెక్స్ట్ నోటిఫికేషన్స్ దట్ ఆర్ గోయింగ్ టు కమ్. ఆ నెక్స్ట్ నోటిఫికేషన్స్ కి ఇదే ఎంట్రీ పాయింట్. కనబడుతుంది ఇది, కనబడట్లేదా? ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇప్పుడు మనమే కొట్టుకాసి వస్తున్నాం రా, జాబులు లేక కాంపిటీషన్ ఎక్కువ అంటే ఇప్పుడు ఆంధ్రలో కూడా ఇన్వాల్వ్ అయ్యారు అనుకో, అప్పుడు ఇంకా ఎట్లా ఉంటుందో ఆలోచించండి. అది నేను చెప్పదలుచుకున్నది అదండి. థ్యాంక్ యూ. ఏమైనా ఉంటే అప్డేట్ ఏమన్నా ఉంటే లెట్ మీ కరెక్ట్ చేయండి. ఐ కరెక్ట్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.